హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. మంత్లో 1-2 వీకెండ్స్కి మా మామ నల్లగల్వకు వస్తూ ఉంటాడు. సో అలా వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఆయన రెస్ట్ కూడా తీసుకోకుండా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఎక్కడికొక్కసారికి ప్లాన్ చేస్తూ ఉంటాము. సో ఈసారి మేము పిల్లకల్వకు వెళ్దాం అనుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వాచి వాచి ఎవరిది వాచి ఎవరిది వాచి వాచి ఎవరిది బేటా? నీదా? నీదేనా? మేము 1:32కి అలా వెళ్దాం అనుకున్నాం, కానీ మేము లాస్ట్కి బయలుదేరే లోపల 3 అయింది. ఇంకా మెయిన్ మేము పిల్లకాలకు వెళ్దామని ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము. ఇంకా పిల్లకాలకు వెళ్ళాలంటే టవల్స్, డ్రెస్సెస్ అవన్నీ మెయిన్ కదా. సో అందుకోసమే అవన్నీ డిక్కీలో పెడుతున్నాము. ఇక్కడ మా చిన్నోడు చాలా ఎగ్జైట్ అవుతున్నాడు వాటర్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి. వాటర్ దగ్గరకనే కాదు, తను కార్లో వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అందరం కలిసి కార్లో వెళ్తున్నాం కదా, సో చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. ఇక్కడ చిన్న ప్లాన్ చేంజ్ ఏంటి అంటే, మేమందరం పిల్లకాలువకి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము. బట్ పిల్లకాలువ దగ్గర జనాలు ఎక్కువగా ఉన్నారని తెలిసి ఇంకా అక్కడ నుంచి మనం ఆ జనాలు కొంచెం తగ్గే లోపల మనము వెల్గోడ్ గేట్స్ ఉన్నాయి కదా, గేట్స్ ఎత్తినారంట. వాటర్ ఫ్లోయింగ్ బాగా ఉంది, చూసొద్దామని చెప్పేసి అనుకొని ఇంకా ఫస్ట్ అక్కడికి వెళ్దాంలే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఇంకా మాట్లాడుకొని చిన్నగా స్టార్ట్ అయిపోయాము. మా హర్విన్కి కార్స్ అంటే భలే ఇష్టం. కార్స్ చూసినప్పుడు వాడు భలే ఎగ్జైట్ అవుతాడు. చూడండి ఒకసారి కార్ కనిపిస్తానే వాళ్ళు ఎలా చెప్తాడో కార్ 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 అని. ఇంకా బయలుదేరడానికి కార్ బయటికి వచ్చిన వెంటనే ఇంకా ఒక్కొక్కరు కార్లోకి ఎక్కుతున్నాం. ఇక్కడ బ్యాక్ సీట్లో వచ్చేసి చిన్ను, లక్కీ, నేను, చిన్న గౌతమి, సోను కూర్చున్నాము. ఫ్రంట్ సీట్లో వచ్చేసి డ్రైవింగ్ సీట్లో వచ్చేసి మామ కూర్చున్నాడు. పక్కన సీట్లో దేవేంద్ర, హర్విన్ కూర్చున్నారు. ఎన్ని కార్లు కావాలా? చూసారా, కార్ కనపడగానే కార్ 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 అని నడుస్తున్నాడు హర్విన్. ఇంకా మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఇది నల్లగాల్వ అనమాట. నల్లగాల్వ నుంచి ఒక 10 కిలోమీటర్స్ పైనే ఉంటుంది అనుకుంటున్నాను నేను, ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. ఇంకా కార్లో మేము కూడా ఉన్నామని చూపించుకోవాలి కదా, సో అందుకోసమే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని ఒకసారి మీ అందరికీ హాయ్ చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా హ్యాపీగా మేమందరం స్టార్ట్ అయ్యాం. ఎందుకంటే మనం అనుకునే ప్లేస్కి మనం వెళ్తున్నాము అంటే మన ఫేస్లో ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది కదా. సో అందుకోసమే వీకెండ్ ఇలా ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి మా మామ మమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడు. మా మామని మేము ఏం అడిగినా కానీ ఖచ్చితంగా తను ఆలోచించి తనకు టైం చూసుకొని ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్తాడు. సో ఇలాంటి మామ దొరకడం మాకు చాలా హ్యాపీ. ఇంకా అదేవిధంగా చిన్నోడు ఏం చేశాడంటే జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ సీట్కి నా దగ్గరకు వచ్చేసాడు. వీడు ఎంత ఎగ్జైట్ అవుతున్నాడంటే కార్లో వెళ్తున్నామని చెప్పేసి అంత ఎగ్జైట్ అవుతున్నాడు చూడండి. ఇంకా మధ్యలో సాంగ్స్ కూడా పెట్టుకున్నాము. సాంగ్స్ వింటూ వాడు నాతో గొడవ పడుతున్నాడు, ఆడుకుంటున్నాడు. అలా కాసేపు బాగా జర్నీ మాది స్టార్ట్ అయ్యింది. ఇంకా చూడండి, ఇంకా ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని ఇద్దరం మాట్లాడుతుంటే వాడు ఎంత అల్లరి చేస్తున్నాడో చూడండి. కొడుతున్నాడు, ఆడుకుంటున్నాడు. ఇలా చాలాసేపు వాడు నేను ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. అసలు మేము కార్లో వెళ్తున్నామా అనేది కూడా అనిపించలేదు, ఎందుకంటే వాడితో ఎంజాయ్ చేస్తున్నాను కదా. సో అందుకోసం నాకు అలా ఏం అనిపించలేదు. చూడండి ఒకసారి, నేను చెప్పాను కదా పిల్లకాలువ దగ్గర జనాలు ఎక్కువగా ఉన్నారంట అని చెప్పేసి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ రోడ్డు బ్లాక్ అయింది చూడండి, అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో. సో ఇంకా ఇక్కడ ఇప్పుడు అయ్యే పని కాదులే, కొద్దిగా అలా వెళ్ళేసి వద్దామని చెప్పేసి ప్లాన్ చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇంకా చేంజ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ సోనుని డ్రాప్ చేసాము. సోను అక్కడికి రాను అని చెప్పాడని చెప్పేసి సోనుని ఇక్కడే దిగబెట్టేసి ఇంకా మేము గేట్లు చూడడానికి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. మధ్యలో ప్లాన్ చేంజ్ చేసుకున్నాం, కానీ ఇక్కడ రోడ్డు చూస్తుంటేనే చాలా భయం వేసింది. ఇక్కడ చూడండి వాటర్ ఎట్లా నిలబడిపోయాయో. మేము వెళ్ళేదానికంటే ఒక 2 రోజుల ముందు వర్షం ఫుల్ పడింది. ఇంకా ఇక్కడ హర్విన్ డల్ అయిపోయాడు. ఇంకా వాడి ఎనర్జీ మొత్తం అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ రోడ్డు మాత్రం చాలా అద్మానంగా ఉంది. వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము, అయినా కానీ వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ చూడండి, మేము వెళ్ళే దారిలో సగం మధ్యలోనే ఇంకా వీడు పడుకుని
అయిపోయినాడు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అలాగే జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా మొత్తానికి ఒక 10 minutes లోపల మేము అక్కడికి రీచ్ అయిపోయాము. ఇంకా చూడండి, మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను దగ్గరికి వెళ్ళిన తర్వాత. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ వాటర్ చూసేటప్పుడు. మీరు కూడా డైరెక్ట్గా చూస్తే అంతే ఎగ్జిట్ అవుతారు. జనాలు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగా వస్తుందో కదా. అసలు అక్కడ దగ్గరుండి వింటే ఉంటుంది సౌండ్, భలే సౌండ్ వస్తుంది వాటర్ సౌండ్. చిన్న చెప్తున్నాడు ఫ్రీగా మద్రాసుకి వెళ్దామా అని. నన్ను బట్టి మద్రాసు ఏంటి నీకు పంపిస్తావా, పోతావా మద్రాసుకి? దీంట్లో నాకు వాటర్ చూడడం అన్నా వాటర్తో ఆడుకోవడం అన్నా చాలా ఇష్టము. సో అందుకోసమే నేను ఎప్పుడు వాటర్ దగ్గరికి వెళ్తాము అని అడిగినా కానీ ఎప్పుడు నో చెప్పను. ఎందుకంటే నాకు అంత ఇష్టం అన్నమాట వాటర్లో ఎంజాయ్ చేయడము. ఇంకా ఇక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నాను వీడియో పోస్ట్ చేయాలి కదా అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఎంత బాగా వాటర్ వస్తున్నాయో కదా. అసలు దగ్గర నుంచి మీరు చూస్తే మీ ఆ ఫీలింగే వేరే ఉంటుంది వీడియోలో కంటే. మీరు ఒకసారి వెల్గోడు సమీపంలో ఉన్న వాళ్ళైనా పర్లేదు, లేదంటే విజిటింగ్కి శ్రీశైలం వెళ్ళే వాళ్ళైనా కానీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు చూసి వెళ్ళండి. మీరు అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఒక విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే, ఒక చిన్న బాబుకు పాస్ వచ్చింది. సో వాళ్ళు పక్కన ఎక్కడైనా పోపియొచ్చు, బట్ వాళ్ళు ఓవర్ యాక్షన్ ఏంటి అని అంటే ఆ వాటర్లో పోపిస్తున్నారు అనమాట. ఎంత గలీజ్ కదా ఆ విషయము. కనీసం కామన్ సెన్స్ ఉండాలి. అట్లాంటి పనులు చేయకూడదు అనేది కూడా తెలియకుండా ఇంతమంది జనాల్లో అట్లా చేయించడం ఏమన్నా కరెక్టేనా? అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా మీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా దానిలో ఆపండి. నేనైతే ఆపే ప్రయత్నం చేశాను. ఇక్కడ ఒక సైడు ఫిషింగ్ కూడా జరుగుతుంది అనమాట. ఫిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నిలబడే ప్లేస్ ఉంది కదా, ఆ నిలబడే ప్లేస్ నుంచి ఆ వాటర్లో పోపిస్తున్నారు అనమాట. ఎంత గలీజ్ పనులు కదా అవి. ఏమో లేండి, మన చుట్టుపక్కల కూడా కామన్ సెన్స్ లేని పీపుల్ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. ఇంకా మేము ఇక్కడ ఒక 20-25 minutes టైం స్పెండ్ చేసి ఇంకా ఆ తర్వాత మేము మళ్ళీ పిల్ల కాలువకు వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి. ఇంకా మేము వచ్చేటప్పుడు వచ్చిన రోడ్డు కాకుండా వేరే రోడ్లో వెళ్తున్నాము. ఎందుకంటే రోడ్డు చాలా అద్మానంగా ఉంది కదా అని చెప్పేసి వెల్గోడ్ లోపల నుంచి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ చెప్పాను కదా ఫిషింగ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ కొంతమంది చేస్తున్నారు, అటు సైడ్ కొంతమంది చేస్తున్నారు. ఇంకా మేము ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఇంకా అయిపోయింది కదా ఇక్కడ చూడడం అని చెప్పేసి. ఇంకా పిల్ల కాలువలో కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఆ వీడియో నేను నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీక్లో పోస్ట్ చేసే వీడియోలో నేను కొన్ని నా చిన్నప్పుడు జరిగిన విషయాలను కూడా షేర్ చేసుకుంటాను. మీరు ఖచ్చితంగా నా వీడియోస్ని ఫాలో అయ్యి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాటర్ చూడండి ఎంత ఫ్లోయిగా వెళ్తున్నాయో కదా. ఇలాంటి వాటర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మీకు అలాగే అనిపిస్తుందా? వాటర్తో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.